మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో మరాఠీ మీడియం స్కూల్లో కూర్చొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు పోలీసు అధికారులు వెళ్లడం చూస్తున్న ఒక చిన్న అబ్బాయిని ఊహించుకోండి. వాళ్ళ యూనిఫామ్, వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళు ప్రజలకు చేసే సర్వీస్ ఇవన్నీ చూసి చిన్నగా ఉన్న కునాల్ నేను కూడా నా కంట్రీకి సర్వీస్ చేయాలి, నేను కూడా ఈ సొసైటీలో డిఫరెన్స్ తీసుకోవాలని ఆ రోజే డిసైడ్ అయ్యాడు. అతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కోసం పూణేకి వెళ్ళినప్పుడు పోలీస్ మరియు ఇతర సివిల్ సర్వెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు అతని గమ్యం ఇంకా బలపడింది. అక్కడ అతని క్లాస్మేట్స్ ఐటీ జాబ్స్ గురించి కలలు కంటుంటే కునాల్ హృదయం ఎప్పుడు సివిల్ సర్వీసెస్ వైపే ఉండింది. 2011లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే అందరూ ఆస్పిరెంట్స్ లాగే కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వాజీరామ్ అండ్ రవి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కూడా తీసుకున్నారు. కానీ ఫస్ట్ కొన్ని అటెంప్ట్స్ లో ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాలేదు. ఒక్కసారి మీరు ఆ ఫీలింగ్ ని ఊహించుకోండి. వాళ్ళని వాళ్ళు నమ్మి నెలల తరబడి ప్రిపేర్ అయ్యి వాళ్ళ బెస్ట్ ఇచ్చిన ఫైనల్ లిస్ట్ లో వాళ్ళ పేరు రాకపోయేసరికి ఆ బాధ అంతా ఇంత ఉండదు. ఇలా ఒక్కసారి కాదు, చాలా సార్లు ఇలానే జరిగింది. అన్నిసార్లు ఫెయిల్ అయ్యేసరికి చాలా మంది అక్కడే విడిచిపెట్టేస్తారు. కానీ కునాల్ అలా చేయలేదు. కునాల్కి ఉన్నది కేవలం ఆశ కాదు, కునాల్కి వాస్తవాన్ని అంగీకరించి మళ్ళీ పోరాడే ఇనుప సంకల్పం ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది.